శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఉప్పుని దొంగలించకూడదా, ఉప్పుని దొంగలిస్తే ఏమవుతుంది? ఉప్పుని దొంగలించడం కాదండి, అప్పుగా కూడా తీసుకోకూడదు. ఉప్పుని దొంగలించినా అప్పుగా తీసుకున్నా అప్పుల పాలైపోతారు, ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటారు. మనం దాచిపెట్టుకున్న ధనం మొత్తము కూడా వెళ్ళిపోతుంది. ఎందుకలా అంటే ఉప్పు కింద పడ్డా కూడా కొంచెం అపశకునంగా భావిస్తారు. అయ్యో ఉప్పు పడిపోయింది, ఈరోజు ఏం చేయాలి అని. అంటే ఉప్పుకు లక్ష్మీదేవికి సంబంధం ఉంది. ఎందుకు? ఆవిడ సముద్రం నుంచే ఉద్భవించింది, మనకు ఉప్పు కూడా సముద్రం నుంచే ఉద్భవిస్తుంది కదా. అంటే ఇద్దరూ తోడబుట్టిన వాళ్ళు అనేలాగా మనం ఉప్పుతో చాలా పరిహారాలు చేస్తాం. అంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి, బాగా మనకి సంపాదనలో ఆదాయం బాగా ఉండాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. అప్పుడు ఉప్పుతో పరిహారాలు చాలా చెప్పాం మనం, చాలామంది చెప్తూ ఉన్నారు కూడా అన్నమాట. అటువంటి ఉప్పు ఇంట్లో ఉప్పు అయిపోయింది అని అనకూడదు, ఉప్పు తెచ్చుకోవాలి అనాలి. ఉప్పు తెచ్చుకోవడం కూడా శుక్రవారం రోజున తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్తారు. అంతేకాని ఉప్పు ఖరీదైనది కాదు, చాలా తక్కువ రేటు ఉన్నది, దాన్ని దొంగిలించాల్సిన అవసరం లేదు, దాన్ని అప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్వకాలంలో జాడీళ్ళల్లో ఉప్పుని నిల్వ చేసి పెట్టుకునేవాళ్ళు. సంవత్సరం పొడవునా రావాలి ఆ ఉప్పు. అంటే పచ్చళ్ళు పెడితే అప్పుడు అయిపోతుంది, మళ్ళీ ఉప్పుని అప్పుడు స్టోర్ చేసుకుంటారు. ఉప్పు ఆరోగ్యానికి మంచిది. లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాలకి మనం ఉప్పుని వాడతాం. ఉప్పు దీపం వాడతాం, ఉప్పు కుండని పెడతాం, ఉప్పు మూటని కడతాం. అయ్యో ఎన్నో రకాలుగా ఉప్పుతో మనకి పరిహారాలు ఉన్నాయి. మరి అలాంటి ఉప్పుని దొంగిలించవలసిన అవసరం ఏమి ఉంది అంటే, చాలామంది వ్యాపార నిమిత్తం ఇప్పుడు ఒక లోడ్ లారీ ఉప్పు వస్తుంది. లోడ్ లారీ అంటే చాలా డబ్బులు వస్తాయిగా. ఇప్పుడు లోడ్ లారీ తీసుకుపోయాడు, పెట్టుబడి పెట్టి ఉంటాడు, పోనీ బస్తా ఒక 200-300 రూపాయలు అనుకున్నా కూడా మరి అది దోచుకుంటే వీళ్ళకి ఆ 200-300 డబ్బులు ఫ్రీగా వచ్చినట్టేగా. అలా దోచుకొని అమ్ముకుంటూ ఉంటారు, వాళ్ళు దరిద్రులు అవుతారు, ఖచ్చితంగా నిత్య దరిద్రులు అవుతారు. పోనీ ఈ జన్మలో బాగున్నారంటే పూర్వజన్మ పుణ్యంతో వాళ్ళు నడుస్తారు. వచ్చే జన్మలో మాత్రం ఎంత కటిక దరిద్రం అంటే ఆ దరిద్రాన్ని భరించలేక, ఏడవలేక, చచ్చిపోలేక ఉన్నంత దరిద్రాన్ని అనుభవిస్తారు. ఉప్పును దొంగిలించకూడదు, ఎప్పుడూ కూడా అప్పుగా కూడా తీసుకోకూడదు. చాలా చాలా తప్పు. అప్పుగా తీసుకున్న వాళ్ళు ఆస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇంట్లో ఏదైనా కానీ ఆ డబ్బాలు కానీ జాడీలు కానీ పూర్తిగా అయిపోయే వరకు ఉండకండి. ఒక 1/4 కేజీ 1/2 కేజీ ఉండగానే ఆ ఇంటి సామాగ్రిని, ఆ సరుకుల్ని తెచ్చి పెట్టుకోండి, నింపి పెట్టుకోండి. ఖాళీగా ఎప్పుడు డబ్బాని పెట్టుకొని మీరు వెతుక్కోకూడదు. దరిద్రం ఇంట్లో మనము భోజనంకి కావాల్సిన సరుకులు ఉంటాయి కదా, అవి డబ్బాల్లో ఖాళీ అవ్వకూడదు. ముఖ్యంగా బియ్యం, ఉప్పు, కందిపప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఈ 5 మాత్రం తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాలి. లేవు అన్న మాట రాకూడదు, తెచ్చుకోవాలి అన్న మాట రావాలి. ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్ల సాంప్రదాయం వచ్చాక బియ్యాన్ని కూడా స్టోర్ చేసుకోవట్లే. ఓ 10 కేజీలు తెచ్చుకుంటారు. ఇంక ఈరోజు అన్నానికి బియ్యం అయిపోయాయి, ఇంక రేపటికి తెచ్చుకోవాలి. ఈరోజు అమావాస్య తిదో శుక్రవారం మీద నుండి మళ్ళీ ఆ బియ్యానికి రేపు పొద్దున్న తెచ్చుకోవచ్చు. ఈరోజు చపాతీ చేస్తాం, మీరు బియ్యం తీసుకురాలేదు, అప్పటికప్పుడు చెప్తారనమాట. ఒకప్పుడు కాలంలో సంవత్సరానికి సరిపడా ధాన్యం ఇంట్లో స్టోర్ చేసుకునేవాళ్ళు. గుర్తుకు తెచ్చుకోండి, ఏ ఇంటికి పోయినా ముందు మనం కాలు పెడుతూనే ఆ రూములో ఎడమ పక్కకో కుడి పక్కకో ధాన్యం బస్తాలు కనిపిస్తాయి. కందిపప్పుని అంటే పండించుకునేవాళ్ళు లేదా కొనుక్కునే వాళ్ళైనా సంవత్సరానికి సరిపడ, అంటే ధాన్యం అనేది పాత పడే కొద్దీ ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకని స్టోర్ చేసుకునేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లో ఇప్పటికీ కూడాను బియ్యం సంవత్సరానికి సరిపడా షెల్ఫుల్లో పెట్టుకోకపోతే బయటనే అలాగే సంచులతో అలాగే పెడతాను. ఎవరైనా వచ్చి ఇదేంటిది, ఇల్లు ఇంత బాగా ఉంది, ఇంత కొత్త ఇల్లు, బియ్యం సంచులు పెట్టుకున్నారంటే తినే తిండి అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెడితే అది కూడా షేమ్గా ఫీల్ అవ్వకూడదు. ఏం పల్లెటూరులో అవుతేనే ధాన్యం పెట్టుకుంటారా, మనం తినట్లేదా ధాన్యం? ఇక్కడ అలాంటి ఫీలింగ్స్ లేకుండా మీరు ఉప్పును దొంగలిస్తే ఈ జన్మ కాదు ఎన్ని జన్మలెత్తినా కటిక దరిద్రులు అవుతారు. అలాగే ఉప్పు ఎప్పుడూ కూడా ఇంట్లో నిల్వ ఉంచుకోవాలి, అప్పుగా కూడా ఎప్పుడూ తెచ్చుకోకండి. ఇవన్నీ కూడా కొంతమంది అనుభవాలని
తీసుకొని నేను మీ ముందుకు తీసుకొచ్చేది. కాబట్టి మన సాంప్రదాయం ఏం చెప్తుందో దాన్నే మనం పాటించాలి. అప్పుడే మనకు సత్ఫలితాలు అనేవి లభిస్తాయి. స్వస్తి.